తెలంగాణ ఇంటర్మీడియట్ కొత్త ఫిజిక్స్ పుస్తకంలో 6th చాప్టర్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇసురాయిని తిప్పడానికి ఉపయోగించే కర్రను అంచు వైపున ఎందుకు బిగిస్తారు, అంటే చివర్లో ఎందుకు బిగిస్తారు? దీన్నే తిరగలి అని అంటారు. ధాన్యము, పప్పులు ఇట్లాంటివి ఇందులో పోసి దీన్ని ఇలా తిప్పుతారు. ఇలా తిప్పితే మనకు పిండి కానీ రవ్వ కానీ వస్తుంది. సో దీనిలో మొత్తం 3 ఫిజిక్స్ సూత్రాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఏంటిది అంటే టార్క్, బలభ్రామకం. సో బలభ్రామకం కారణంగానే దీన్ని దూరంగా బిగిస్తారు. మీరు ఇదొకటి. రెండవది, ఈ రాళ్ళను కనుక మీరు చూస్తే ఈ రాళ్ళు రఫ్ ఉంటాయి. ఈ 2 రాళ్ళు రఫ్ ఉంటాయి. సో రఫ్ ఉంది కాబట్టి గుంతలు గుంతలు ఉంటుంది. ఇది ఘర్షణ, ఫ్రిక్షన్. మూడవ సూత్రం ఏంటంటే దీని యొక్క బరువు. సో పైదాని యొక్క బరువు. సో ఇక్కడ మా కీలం ఉంది, కీలం నుంచి మనం దూరంగా ఉంచితేనే ఇది తిరుగుతుంది. ఈ తిరగలి సూత్రంలో టార్క్ పనిచేస్తుంది, బలభ్రామకం, టర్నింగ్ ఫోర్స్. ఇట్లా ఒక కీలము, ఒక బద్ద ఉంది, నేను దీన్ని ఇలా దూరం నుంచి కొంత బలం ప్రయోగిస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది దీని చుట్టూ తిరుగుతుంది. సో ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్. టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఇది ఇంటర్మీడియట్లో మీకు కనిపించే సూత్రం. సో కొంత దూరంలో బలాన్ని ప్రయోగించాలి. నేను ఉదాహరణకు ఫ్యాన్ని చివరి బిందువు వద్ద కొడితే ఫ్యాన్ గిరగిర తిరుగుద్ది. అదే మధ్యలో కొడితే ఫ్యాన్ తిరగదు. ఉదాహరణ, నేను దీని మీద దీన్ని పెట్టాను, ఇప్పుడు చివర కొడితే ఇది తిరుగుతుంది. సో అప్లయింగ్ ఫోర్స్ అట్ ది ఎండ్. సో ఇక్కడ మనం R విలువను పెంచుకుంటే ఫోర్స్ విలువ తగ్గిపోతుంది. సో నేను R తగ్గితే ఫోర్స్ ఎక్కువ ప్రయోగించాలి. సో డోర్ మూసేటప్పుడు తెరిసేటప్పుడు పీడి ఎక్కడ ఉంటుంది అంటే చివరికి ఉంటుంది. ఇది కూడా రొటేటరీ మోషనే. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం పెరిగితే నేను దీన్ని ఈజీగా మూయొచ్చు, తెరవచ్చు. ఈ పిడిని ఇక్కడ బిగిస్తే కష్టమవుతుంది. సో ఇదే సూత్రం ఆధారంగా మనం ఒక నట్ బోల్ట్ని తిప్పుతాం, దూరంగా బలాన్ని ప్రయోగించాలి. అట్లానే బండికి కిక్ రాడ్ చివర్లో తన్నితే బండి స్టార్ట్ అవుతుంది. అట్లానే ఒక బొంగరాన్ని తిప్పడం, పెద్ద తాడుగట్టి దాన్ని వేగంగా విసరొచ్చు. అట్లానే మీరు పాతకాలం జీబులు చూస్తే దాని ముందు ఇంజన్ ఆన్ చేయడానికి ఒక ఎల్ షేప్ లీవర్ ఉంటుంది. ఇట్లానే మీకు పాతకాలం డీజిల్తో నడిచే వాటర్ పంపులు మీరు రంగస్థలం సినిమాలో చూడొచ్చు. ఒక పెద్ద పిడి అంటే ఒక హ్యాండిల్ ఉంటుంది, దాంతో తిప్పితే ఆయిల్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అట్లానే ఇప్పుడున్న 7 సీటర్ ఆటోలకి అంటే దానికి వెనకాల ఒక చక్రం ఉంటుంది, దానికి ఒక తాడును కట్టి వేగంగా లాగితే అప్పుడు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. కానీ చెరుకు తిప్పేది మనకు రోడ్ సైడ్ కనిపిస్తుంది, పొడవాటి కర్ర ఉంటుంది, దాని చివర్లో పట్టుకొని తిప్పి చెరుకు గడల నుంచి రసం తీస్తారు. అట్లానే మీరు బస్సు టైర్ పంక్చర్ అయినప్పుడు మీరు ఇక్కడ నట్టు బోల్ట్ను వేరుపరచడానికి దీనికి ఒక స్పానర్ను తొడిగిస్తారు. మరొక గొట్టాన్ని పెట్టి ఇక్కడ డ్రైవర్ దీని మీద నిలబడి ఫోర్స్ అప్లై చేస్తాడు. సో వీటన్నిట్లలో ఉన్న సూత్రం టార్క్.